గురువుగారు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారని అంటారు. ఇన్ని కోట్ల మంది దేవతా స్వరూపాలు ఎందుకు ఎవరో ఒకరిని ఉపాసిస్తే సరిపోదంటారా? ఎందుకనంటే ఉన్నది ఒక్కడే అందరూ చెప్తూ ఉంటారు. మన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడని చెప్తోంది. దేవుడు ఒకే రూపంలో ఉన్నాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది ఏ మతంలోనూ లేనటువంటి గొప్పతనం మన హిందూ మతంలో. ఒక్కరు ఎందుకు సరిపోరు మనకి? ఒక్కరు ఎందుకు సరిపోరు అంటే ఇప్పుడు వంట వండుకోవాలంటే నిప్పొక్కటి సరిపోతుందా? పంచభూతాల్లో మన పంచభూతాల సహాయం కావాలి మనకి. ఒక్క నిప్పొక్కటి సరిపోతుందా? సరిపోదే. నాకు మిగతా వేరీ వద్దు, అగ్ని రూపంలో ఉన్నటువంటి దేవుడినే నేను ఆరాధిస్తాను. ఒక అగ్ని, నువ్వు మాత్రమే దేవుడివి, ఇక మిగతా వాళ్ళు నేను ఆరాధించనని పంచభూతాల్లో అగ్నిని ఒక్కరినే మనం ఆరాధన చేస్తున్నాం అనుకోండి. ఇటు వాయువు ఏమైంది? ఇటు గాలి లేకపోతే నువ్వు ఒక్క నిమిషం ఉంటున్నావా? అమ్మమ్మమ్మ నేను ఉండలేను. గాలి ఆడకపోతే నేను ఉండలేను. మరి గాలిని ఒక్కరిని నువ్వు దేవుడు అనుకుంటావా? లేదు. మళ్ళీ గాలి కావాలి నీకు. అంటే మన మానవ అవసరాల కింద చెప్తున్నాను. మన ఆ మానవ అవసరాల రూపంలో దైవాన్ని మనం విడగొట్టుకుంటున్నాం. అది ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఒక అగ్ని సరిపోదు, ఒక వాయువు సరిపోదు, ఒక నీరు సరిపోదు. మన చుట్టూ ఉన్నవి చూడండి పంచభూతాల్లో. కాబట్టి మన అవసరాలు తీరటానికి పంచభూతాలు మనకి కావాలి. కాబట్టి ఒక్కడే దేవుడు అని అన్నాం అనుకో, ఏ అగ్నో దేవుడు, ఏ వాయువో దేవుడు అని చెప్పి, లేకపోతే నీరు మాత్రమే దేవుడు అని అన్న ఒకటి ఎప్పుడు నీరుతో ఉంటావా? ఉండలేవే. నీకు మిగతావి కూడా కావాలి. కాబట్టి ఒక్క దేవుడే సరిపోడు. కాబట్టి లోకంలో ఒకే ఒక్క ప్రధానమంత్రి సరిపోడు, అందరూ కావాలి. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి వరకు ఎవరి స్థాయిలో వాళ్ళ కోరికల్ని నెరవేర్చగలరు, వాళ్ళ స్థాయిల్లో నెరవేర్చగలరు. వాళ్ళకని మించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పై వాళ్ళకి ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే ఫార్వర్డ్ చేస్తారు. గ్రామదేవత స్థాయిలో గ్రామదేవత పర్పు చేస్తుంది. గ్రామదేవత తను నెరవేర్చలేనటువంటి కోరికల్ని తనకంటే పైన ఉన్నటువంటి దేవతలకి చేరుస్తుంది. అందువల్ల ప్రతి దేవతని ఆరాధించండి. అది మన హిందూ మతం చెప్తున్నటువంటిది. లౌకికంగానే నీకు ఈ ఉదాహరణ పెద్ద కనపడుతుంది కదా నీకు. కాబట్టి అంతమంది దేవతలు మనకి ఎందుకు ఏర్పడ్డారంటే మన అవసరాలు ఒక్కరితోటి సరిపోవు. కాబట్టి ఒక్కడే అన్ని అవసరాలు నెరవేర్చలేడు, అది చాలా కష్టం. కాబట్టి ఎందుకంటే దైవ వ్యవస్థ కూడా ఆ రకంగానే ఏర్పడిపోయింది. కింద నుంచి చిట్ట చివర పరబ్రహ్మ, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరిపోతారంటే సరిపోదంటోంది. పరం బ్రహ్మ, వీళ్ళని మించినటువంటి వాడు ఒకడు ఉన్నాడయ్యా, ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను, ఆయన గురుస్వరూపుడు అని అంటోంది. ఇది మన వ్యవస్థ. కాబట్టి ఒక్కరిగానూ ఆరాధించాలి, అనేకులుగాను ఆరాధించాలి. ఎంత గొప్పదంటే ధర్మం చివరికి ఒక వాక్యం చెప్పి విరమిస్తాను, అనేకుల్లో ఒక్కరిని చూస్తుంది. అది ఇక్కడ మన హిందూ మతం యొక్క గొప్పతనం. అనేక మంది దేవతలు ఉన్నారు, కానీ అందరితోటి మనకు పని ఉంది. అందరి దగ్గర మనం సేవలు చేద్దాం, కానీ అందరిలోనూ ఉన్నది ఒక్కడే అనే భావనతోటి వైషమ్యాలు లేకుండా పూజ చేసి అందరం అనుగ్రహ పాత్రలు మొదలుగా